గారిని కలిశారు, రాత్రి అంతా కాపు కాశారు, అమిత్ షా గారిని కూడా కలవాలని. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ కూడా ఉదయం ట్రై చేశారు కానీ ఆయన అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వచ్చేసారు, రిటర్న్ వచ్చేసారు. సో ఎందుకు వెళ్ళారంటే ఎవరైనా అనొచ్చు, ఎందుకు వెళ్ళారో నీకు చెప్పాలి అలా అని. డెఫినెట్గా చెప్పేళ్ళాలి, లేకపోతే అయిపోయిన తర్వాతనే చెప్పాలి ఎందుకు వెళ్ళారు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఆయన ఈ 5 ఏళ్లలో ఏనాడు ఎందుకు ప్రధానమంత్రిని కలిసి ఏం చర్చించాం, ఏ విషయం అడిగాం, ఆయన ఏం హామీలు ఇచ్చారు, ఇవి ఏనాడు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్తారని ఎవరు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు పక్కాగా కన్ఫామ్గా జరిగేది ఒక పని ఉంటుంది. అదేంటి అంటే ఆయనకి ఇంత ప్రసాదం ఇవ్వడం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం, దేవుడి బొమ్మ ఇవ్వడం, అంతే. మిగతా ఏమి ఇస్తారో తెలియదు మనకి. బయటికి రాగానే 2 పేపర్లో మీడియా మొహాన కొడతారు, ఇగో ఈ మెమరాండం ఇచ్చాం, ఈ విషయాలే అడిగారు అని చెప్తారు. అవి సాక్ష్యాలు రాసుకుంటారు, మీరు కూడా రాసుకోండి అని మనకి ఇస్తారు. ఇది ఓవరాల్గా జరిగే పిక్చర్. అయితే ఇది ఎన్నికల ముందు భేటీ. ఇది నిన్న మొన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలోనే ఉన్నారు, అమిత్ షాని కలిశారు. వాళ్ళు ఆయన అది ముఖ్యమంత్రి ఏం కాదు కాబట్టి ఎందుకు వెళ్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు కలిశాడో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పొత్తుల గురించి కలిశారనేది బహిరంగంగానే తెలిసిపోయింది. పొత్తుల గురించి వాళ్ళు ఆహ్వానించారు, ఈయన వెళ్ళారు. అవి ఉన్నాయా లేవా, ఎప్పుడు ప్రకటిస్తారు, ఎలాంటి పొత్తు ఉంటుంది, ఏంటి, ఇది తెలుస్తుంది. వారం 10 రోజుల్లో తెలుస్తుంది. కొంతమంది ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఉండదు అంటున్నారు. ఏదో ఇంకా మొత్తం మీద అయితే క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద అయితే పొత్తు గురించి వెళ్ళారనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఆయన అలా వెళ్ళాడో లేదో ఇక్కడ మొదలైంది. తాడేపల్లిలో కాస్త హడావుడి, టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు జనసేన కూటమికి అంత బలం ఉండదు, మన ఇష్టారాజ్యంగా ఎన్నికలు చేసుకోవచ్చు. చూసాం కదా గతంలో ఉప ఎన్నికలు కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైతే స్వైరీ విహారం చేశారో ముష్కరులు, గూండాలు, రౌడీలు జనాన్ని ఎలా భయపెట్టారో, ఓట్లు వేయకుండా ఎలా పరుగులు పెట్టించారో, దొంగ ఓట్లు ఎలా వేసుకున్నారో చూసాం కదా. సో అలాంటి ఇది చేసుకోవచ్చు. బీజేపీ కనుక టీడీపీ జనసేన కూటమితో కలవకుండా ఉంటే ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు. అందుకని అది కలవకుండా ఉంటే బాగుండని నిన్నటి వరకు అందరి దేవుళ్ళకి మొక్కారు, అన్ని మతాల దేవుళ్ళు. నిజానికైనా క్రిస్టియన్ అయినా కూడా అన్ని మతాల దేవుళ్ళకి ప్రార్థన చేసుకుని ఉంటారు. ఒకటి అది. రెండవది, టీడీపీ జనసేన కూటమితో కలవకుండా ఉంటే తను ఏదన్నా కాస్త చేసుకుని మంచితనంగా ఉండి మేనేజ్ చేసుకోవచ్చు అనేది ఇంకొకటి అనుకున్నారు. మరి ఇటు చూస్తేనే పొత్తు కుదిరిపోతుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అటు బీజేపీ వైపు నుంచి వస్తుంది, ఇటు టీడీపీ జనసేన వైపు నుంచి కూడా పొత్తు ఆల్మోస్ట్ ఫైనల్. సీట్లు కూడా మాట్లాడుకున్నారు, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అని చెప్తున్నారు. సో దీంతో కాస్త టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ పొత్తు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి, ఒకవేళ పొత్తు పెట్టుకుని టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి. ఎందుకంటే అటు వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇటు కోడికత్తి కేసు, ఆల్రెడీ సిబిఐ ఈడీ కేసులు కుప్పలు ఉన్నాయి. అవి ట్రయల్ మొదలైందంటే ఇంకా శంకరగిరి మాన్యాల అనే తరహాలో ఉంది కాబట్టి దాని సంగతి ఏంటి, ఈ విషయాలు మాట్లాడుకున్నారా వెళ్ళి. ఆ తర్వాత కూడా నేను మీతోనే ఉంటా. ఇక్కడ ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కలిసి వచ్చే అంశం ఏంటంటే దాదాపు ఇప్పుడు అయ్యే దాంతో 10-11 మంది అవుతారు రాజ్యసభ సభ్యులు. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలో ఇంకొక 2-3 ఉన్నారు కాబట్టి గెలిచేవాళ్ళు. దాంతో 10-11 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు. రాజ్యసభలో బీజేపీకి అవసరం ఇంకొక 2 ఏళ్ల పాటు అవసరం అవుద్ది అనుకుంటా. సో అదొకటి ఉంది కాబట్టి దాన్ని చూపించి
ఎన్నికల తర్వాత కూడా నేను మీతోనే కాస్త ఉంటానండి మరి అది చెప్పుకోవడానికి వెళ్ళారా? ఇవన్నీ తెలియదు, కానీ బయటికి చెప్పడం మాత్రం రాష్ట్ర సమస్యలు అంటూ ఇంత పెద్ద ఏదో ఎజెండా చూపిస్తారు. పోలవరం అంటారు, లేకపోతే ప్రత్యేక హోదా అని చెప్తారు, లేకపోతే ఇంకోటి ఏదో విభజన సమస్యల్లో ఇది రావాల్సింది ఏది 2016, 2017లో మాకు రావాల్సిన డ్యూ ఇంత ఉంది, అది ఇవ్వండి అని అడిగారని వాళ్ళ పెట్టుకున్నారు, సాక్షిలో పెట్టుకున్నారు. ఆ మెమరాండం పాయింట్స్ అని 1, 2, 3 ఇదే చర్చించారు. ప్రధానమంత్రితో జగన్ ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు ఇవే అని పెట్టారు. ఖచ్చితంగా అవి కాదు మనకు తెలుసు, అవి అయితే అవి బెటరు, ఇంకేయో పెట్టేవారు. సో మొత్తం మీద ఈ భేటీ జగన్మోహన్ రెడ్డి గారి హడావుడి పరుగులు, ఈ భేటీ మరి ప్రధానమంత్రి గారిని ఏం కరుణించమని కోరుకున్నారు, ఎంతవరకు ఇది జరిగే అవకాశం ఉంది అనేది చర్చిద్దాం మనం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఏమన్నా లీక్ ఉందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసి ఏమడిగారు ఏంటి? ఖచ్చితంగా ప్రసాదము దేవుడి బొమ్మ అయితే ఇచ్చుంటారు, అది వేరే విషయం. వెంకటకృష్ణ మీకు, జీవి రెడ్డి అన్నకి, రామకృష్ణకి, పుల్లారావు గారికి నమస్కారాలు. నమస్తే అన్న. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు టెన్షన్ అని. ప్రజల సమస్యల మీద అటెన్షన్ గాని పెట్టుంటే ఈ 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల 9 నెలలు ప్రజల సమస్యల పైన అటెన్షన్ పెట్టుంటే ఈ రోజు ఈ టెన్షన్ ఉండేది కదా ఆయనకి. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా గెలుచుంటాడు, ధీమాగా ఉంటాడు, హ్యాపీగా ఉండేవాడు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద అటెన్షన్ ఆయనకి, పత్రికల మీద అటెన్షన్, ప్రజల మీద సోషల్ మీడియా ఆయన మీద పోస్ట్ చేస్తే ఆ అటెన్షన్ తప్ప ఇంకా వేరేది ఏం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఊరికే కేవలం నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను పోలవరం అంటాడు, ఆ వరం అంటాడు, ఈ వరం అంటాడు. నీ చేతుల్లో ఉన్న పనులు నువ్వేం చేయకుండా ఇక్కడికి వచ్చి 24 గంటలు ప్రదక్షిణ చేస్తే ఉరిగేది ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీ పరిస్థితి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది. మీరు రాబో రోజుల్లో ఇంకా నాకు తెలిసి ఇంకొక ఇది ఈరోజు 10th, ఇంకొక 15 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. కాబట్టి 15 రోజులు మాత్రం మీరు ముఖ్యమంత్రి, ఇంకా తర్వాత మీరు మాజీ అయిపోతారు, మళ్ళీ జరగాల్సిన పరిస్థితులు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం మంచి రోజులు రాబోతుందని చెప్పి నేను ఢిల్లీలో ఉన్నానన్న. ఢిల్లీలో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కలుస్తా ఉంటే కూడా ఏంది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సంబంధం లేని వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలు అవన్నీ. అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ బజార్లో పెట్టాడో అది అర్థమైపోతా ఉంది. ఎక్కడ చూసినా దేంట్లో అవినీతి అంట కదా, దాంట్లో ఇన్ని వేల కోట్లు తినేసాట కదా, దీని ఎంతసేపు అవినీతి మీద మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదంట కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదో ప్రతిపక్ష నాయకులు అక్కడ నుండి ప్రజలు మాట్లాడితే సరే, ఢిల్లీ వరకు పాకింది జగన్ గారి పరిపాలన, ఢిల్లీ వరకు పాకింది జగన్ గారి అవినీతి, ఢిల్లీ వరకు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. అంటే ఢిల్లీ వరకు వచ్చింది కాదు, ఢిల్లీ వరకు వచ్చింది కానీ మోదీ గారి చెవుల వరకు వెళ్ళిందా అనేదే డౌట్. మోడీ గారికి అన్ని తెలుసన్నా, మోడీ గారికి అన్ని తెలిసింది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి, మోడీ గారికి అసలు ఏం జరుగుతుందో భారతదేశంలో అన్ని తెలుసు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు తప్ప వారి ఇంకా వేరే రిలేషన్ ఏం లేదంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా సరే గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి పరస్పర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి సంబంధాలు మాత్రమే ఉంటాయి తప్ప వ్యక్తిగత సంబంధాలు ఎట్టి పరిస్థితులు ఉండే ప్రసక్తి లేదు. ఇది ఒకటి అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పర్యాలు ఢిల్లీకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత బయట వచ్చి మీడియా మీద తెలుసుకోవద్దు నేను ఈ పని మీద వచ్చాను, నేను ఈ పని అడిగానని చెప్పి ఏదైనా ఒక పేపర్ అన్న ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేస్తారు. ఎందుకంటే పిఎంఓ రిలీజ్ చేయదన్న, పిఎంఓ ఎప్పుడు కానీ రిలీజ్ చేయదు. వచ్చినట్టు వ్యక్తి నేను పని మీద వెళ్ళాను అని చెప్పి వారు చెప్పాలా, ఆ చెప్పే పరిస్థితి లేని. నేను అది కాదనడం లేదండి. డెఫినెట్ గా ఇప్పటి వరకు ప్రాక్టీస్ ఏంటంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానిని కలుస్తున్నప్పుడు వెళ్లే ముందు చెప్పకపోవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత సరే వాళ్ళ పొలిటికల్ ఎజెండాస్ ఏమన్నా అవి దాచుకున్నా కూడా క్లియర్గా చెప్తారు, మీడియాతో మాట్లాడతారు. ఇది కామన్ గా జరుగుతున్న పనే. ఇది
కానీ అలాంటిది అసలు అది ఏమీ ఉండదు. ఈ 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా నేను ఇది అడిగాను, ఆయనకి చెప్పారు, ప్రస్తావనే లేదు. పైగా ఈసారి భేటీకున్న పరదాల చాటున వెళ్లే ముఖ్యమంత్రి పత్రికల ముందు వస్తున్నాడా? పరదాల చాటున వెళ్లే ముఖ్యమంత్రి పత్రికల ముందు వస్తాడా చెప్పండి? కాబట్టి దురదృష్టం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు. అయిపోయింది కథ కంచికే, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయింది. ఇంకా రాబో రోజులు ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు రావాలని చెప్పి మాత్రం మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోరుకుంటున్నా. రైట్. జీవి రెడ్డి గారు, ఈ 5 ఏళ్లలో ఏనాడు ఆయన ప్రధానమంత్రి గారిని కలిసే ముందు మీడియాతో మాట్లాడలేదు, ప్రజలతో మాట్లాడలేదు. ఆయన కలిసిన తర్వాత కూడా ఇది కలిశాను నేను, ఈ పాయింట్స్ అడిగాము, వారు ఇవి ఒప్పుకున్నారు, లేకపోతే ఇవి చూస్తామన్నారు, ఇవి పరిశీలిస్తామన్నారు, ఏదో ఉంటుంది కదా. 10 పాయింట్లు అడిగితే అందరం 1, 2 పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, మిగతా కొంచెం చర్చించాలనడం, ఇలాంటివి ఉంటాయి. అలా ఏం చేయకుండా ఎప్పుడు 2 పేజీల మెమరాండం ఒకటి ఇక్కడ ఇస్తారు. అక్కడ ఇస్తారో లేదు తెలియదు, ఇక్కడ మాత్రం ఇస్తారా మేము మీడియాకి. అది సాక్షి వాళ్ళు లేదా వాళ్ళ మీడియా వాళ్ళు రాసుకోవాలి. అంతకుమించి వేరే మనకి క్లూ ఉండదు. ఇక తర్వాత ఏదో గ్యాప్లో కొంచెం ఎవరన్నా లీక్ ద్వారానో లేకపోతే ఇంకో రకంగా తెలిస్తే అందిపుచ్చుకొని రాయడమే. కానీ ఇప్పుడు ఏంటంటే హడావుడిగా బయలుదేరి వెళ్ళడం అనే దాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది ఈయన పర్యటన వెనుకున్న ఉద్దేశాన్ని? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. ఇంతకుముందు 2017-18లో విభజన చట్టంలోని హామీలకు సంబంధించి పెండింగ్ అంశాలు కావచ్చు, ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన మేము ఒక డ్రాఫ్ట్ చేసినాం మెమరాండం. అవును సరే, మేము ఇచ్చాము, కొన్ని వచ్చినవి కొన్ని రాలేదు, అది పక్కన పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్టీజ్గా అదే కాపీని డేట్ మార్చుకొని సబ్మిట్ చేస్తుండ్రు. తమాషా ఏంటంటే ఆ రోజు డేట్ మార్చి సబ్మిట్ చేసిన కాపీని ఈ రోజుకి అదే సబ్మిట్ చేస్తుండ్రు. ఇక అంటే అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి రాలేదనుకోవాలా, లేకపోతే వీళ్ళు ప్రయత్నం చేయలేదనాలా, లేకపోతే నిజంగా అసలు అక్కడ సబ్మిట్ చేస్తే కనీసం ఒక 20 అంశాలు రాసినాం మేము అప్పుడు 2017-18లో. ఈ 5 సంవత్సరాల్లో కనీసం 1-2 వస్తాయి కదా నిజంగా వీళ్ళు ఇచ్చుంటే. అంటే నా అనుమానం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పాపాన పోలేదు. మీరు అన్నారు చూసావా, మీ మీడియా మొహాన కొడతారని, అది వాస్తవం. అవును, అదే జరుగుతుంది. అక్కడ ఇచ్చే ధైర్యం లేదు, అంత సినిమా లేదు ఈయనకి. ఎందుకంటే ఇచ్చే ధైర్యం ఉన్నోడైతే బయటకు వచ్చి మాట్లాడతారు. అవును, ఎప్పుడు శాల్వాలు విగ్రహాలు తప్పితే మెమరాండం ఎప్పుడు ఇచ్చాడు? ఇంతకుముందు బుగ్గన గారు చాలా ఎటకారంగా మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇట్లనే సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మెమోంటాలు శాల్వాలు ఇవ్వడం కామనే కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదే కదా. అసెంబ్లీలో చాలా ఎటకారంగా మాట్లాడడం తప్పనట్లా మనం, కాకపోతే ఆ ఇవ్వడం వరకే కన్ఫైన్ అవుతున్నారా? మేము ఇస్తూ సమస్యలపైన అడిగే వాళ్ళము కొన్ని సాధించుకున్నాం. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఆయన ఇచ్చిన శాలువాలతో బీరువాళ్ళు నిండిపోయినాయని చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎక్కడ తిరుగుతుండో అడగాలి. ఇప్పుడు బీరువాళ్ళు నిండినాయో రూములు నిండిపోయినాయి. మరి మేము ఇచ్చినప్పుడు బీరువాళ్ళు నిండినాయి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు రూములు నిండిపోతున్నాయి శాలువాలతోటి. అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అడిగేటప్పుడు ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో బాధ్యతారహితంగా ఉండేవారంటే ఆ రోజు వైసీపీ పార్టీ, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే బాధ్యతారహితంగా ఉంటుంది. మన కర్మ కాకపోతే ఇప్పటికి నాకు వండరు ఎట్లా ఈ పెద్ద మనిషిని మన వాళ్ళు ముఖ్యమంత్రికి ఎన్నుకున్నారు. తెలిసి 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 అసలు ఇప్పటికన్నా వైసీపీ వాళ్ళకి సరే చాలా వరకు లక్కీగా ఏంటంటే చాలా వరకు అయిపోయింది. సరే ఆ రోజు ఎన్నుకోవడమే ఎట్లా ఎన్నుకున్నారు అనేది నాకు అనుమానము. ఇప్పటికీ చాలా వరకు మారారు. ఇంకా మా వాడు పులి సింహం అని చెప్పేసి ఇంకా ఎలివేషన్ ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఏం పులిరా నాయన మీ వాడు, ఏం సింహము? మీడియా ముందు మాట్లాడిన వ్యక్తిని ఇంకెక్కడన్నా చూస్తాం ముఖ్యమంత్రి హోదాలో. ఎందుకు పరువు పోగొడతారు మన రాష్ట్రం పరువు? పులి సింహాలంటూ ఏం పాపం చేసుకుంది మీడియా? ఏమి నోరు లేదా? ఎవరు అంటున్నారు సింహం సింగిల్ గా వస్తుందంటే మరి మిగతా 150 మంది ఎక్కడ పోతారో అని అడుగుతున్నారు. నిన్న ఆవిడ షర్మిలా గారు కూడా అడిగారు కదా, ఈయన మీరు పులిలు సింహాలని ఎలివేషన్ ఎత్తుంది, ఆడికి పోతే మోడీ గారి దగ్గర పోతే పిల్లాల తయారవుతాడు, ఢిల్లీకి ఒకసారి మోడీ గారికి ఎదురుగా నిలబడమను, ఈయన పులి సింహం తెలుస్తుందని ఆ లైన్లో అర్థమిస్తాడు ఆవిడ చెప్పారు. నేనేమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాష్ట్ర పనుల మీద వెళ్ళినప్పుడు మీకు ఏమి ఇబ్బంది వచ్చింది మాట్లాడటానికి మీడియా ముందు? ఏం అడిగారో చెప్పండి. అంత భయపడతారా కేంద్రానికి? వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అంటారు చంద్రబాబు నాయుడు గారు భయపడుతుండు అందుకే పొత్తుల కోసం ఉరికారని. మీ అంత మిమ్మల్ని అనాలన్నా కూడా పుల్లారావు గారు అలాంటి పరిస్థితికి వచ్చింది. నాకు తెలిసి ఎంతో ముఖ్యమంత్రులు మీరు చూసిండ్రు. ఇంత భయస్తుల్ని
ఇంత చేతగాని ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా? కేంద్రం దగ్గరికి వెళ్తే ఒక్కసారి అయితే ఒకసారి మాట్లాడతారు. కనీసం మీడియా ముందుకు వచ్చి ఇది అడిగాము, ఇది ఇవ్వలేరు, మేము ఒప్పుకోము, ఇవ్వనందుకు అని చెప్పేసి మాట్లాడతారు. ఏ రోజైనా అంతేందుకు ఈరోజు పివి నరసింహారావు గారికి, మన తెలుగు వ్యక్తికి భారతరత్న అవార్డు వస్తే దాని మీద కూడా మాట్లాడమని ఎంటైర్ నేషనల్ మీడియా వాళ్ళు ఎంబడబడితే నవ్వుకుంటూ పోయి మా సాయిరెడ్డి మాట్లాడతారంటాడు. ఏం చేయాలి ఈ మనిషితోటి? ఇలాంటివన్నీ పట్టుకొని మనోడు పులి సింహము పెద్ద పరిపాలన బాగా చేస్తాడు, ఈయన తప్పితే చిక్కులేదన్నట్టు వీళ్ళు ఎలివేషన్ ఇస్తారు. అదే మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అవార్డు వస్తే తెలుగు వ్యక్తికి ఒక్క ముక్క చెప్పడానికి ఏమైంది? ఆయనకి ఏమంత అర్జెన్స్ ఉంది? దగ్గర పోయి కారు ఎక్కుతాడు. ఆ కన్ఫ్యూజ్లో ఒక కారు ఎక్కపోయి ఇంకో కార్ల దగ్గర కూడా పోయాడు. ఎట్లా పుల్లారావు గారు ఇట్లాంటి వ్యక్తిని మనం సమర్థించాలి? ఎట్లా రామకృష్ణ గారు చీ 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 ఒకటి. రెండోది వచ్చేసరికి నిన్న మా సార్ పోయేసరికి ఎంత అడావుడిగా ఉరికారంటే మరి అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో నాకు తెలియదు, ఎలా పోయిందో తెలియదు. ఒకటి మాత్రం పుల్లారావు గారు ఈరోజు ఆయన వెళ్ళడం వల్ల మళ్ళీ ఈరోజు ఒక 2,000 కోట్లు అప్పు వచ్చింది. లాస్ట్ వీక్ ఒక 4,000 కోట్లు, ఈరోజు కూడా ఒక 2,000 కోట్లు వచ్చింది. ఇప్పుడే మీకు ఇచ్చాను ప్రెస్ నోటు. ఈరోజు కూడా ఒక 2,000 కోట్లు తెచ్చుకున్నాడు పోయి. నీకు అప్పులు తప్పితే మనకు రావాల్సిన విభజన హామీలో లేకపోతే ఇంకోటి తెచ్చుకోవాలని ధ్యాసే ఉండదా? అప్పులు 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 మళ్ళీ నిశ్చిగ్గుగా పుల్లారావు గారు నిన్న మొన్న బడ్జెట్ సమావేశంలో మేము అప్పు చేయలేదు, అప్పుడే అప్పు ఎక్కువ ఉంది అంటాడు. మరి నీకు అంత చెప్పే వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసావచ్చు కదా. ఎట్లా అబ్బా ఈ ముఖ్యమంత్రితోటి ఎట్లా మన రాష్ట్రం వాళ్ళు ఎట్లా వదిలించుకుంటారో నాకు అర్థం కావట్లేదు. దీన్ని వీళ్ళు ఇంకా రాకపోతే తెలుగు రాకపోతే ఎట్లా వైసీపీ వాళ్ళకి ఇంకా ఎట్లా సమర్థిస్తారు? ఒక 5 సంవత్సరాలు ఇదే లాస్ట్ నాకు తెలిసినంత వరకు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి గారిని కలవటం నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్. ఇంకా వారం 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఈ రోజు కూడా మేము మాట్లాడకపోతే ఎట్లా? అందుకే కదా ఈ భేటీకి ప్రాధాన్యం వచ్చింది. ఎన్నికల ముందు జరిగిన భేటీ బహుశా నువ్వు అన్నట్టు ఇదే చివరి భేటీ అవుతుందేమో. అంటే ఈ ఎన్నికల ముందు ఈ టర్మ్ లో ఇదే చివరి భేటీ అవుతుందేమో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో లేదో హడావుడిగా మరి అది అపాయింట్మెంట్ ఎలా దొరకబట్టుకున్నారు లేకపోతే ఏంటి తెలియదు, కానీ మొత్తానికి అయితే హడావుడిగా వెళ్ళారు. సో ఇది ఎన్నికల కోణంలోనే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన అయితే పక్కా ఎన్నికల కోణంలోనే జరిగింది, రాజకీయంగా పొత్తులు అవి. అది చూసి మరి వీళ్ళెందుకు కంగారు పడ్డారు, హడావుడిగా ఎందుకు వెళ్ళారు? ఈయనేమన్నా ప్రపోజ్ చేశాడా? రామకృష్ణ గారు ఈయనేమన్నా ప్రపోజ్ చేసినాడా? నేను ఉంటాలే ఎన్డీఏలో, ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు లేదని ఈయనేమన్నా ప్రపోజల్ ఇచ్చినాడా? ఎందుకంటే ఈ సమస్యలు ప్రజా సమస్యలు ఇది పెద్దగా అనుకోవడానికి లేదు. ఇంతవరకు ఎప్పుడూ అది జరగలేదు. అటువైపు నుంచి పెద్ద రియాక్షన్ కూడా లేదు. ఏదన్నా వస్తే 2,000 కోట్లు 4,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం తప్ప అంతకుమించి ఏమీ జరగల. సో ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు రామకృష్ణ గారు? వెంకటకృష్ణ గారు ఇంతకుముందు మన జీవీ రెడ్డి గారే మంచిగా చెప్పాడు. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినవన్నీ కూడా బిరువాలు నిండింటాయి, ఇప్పుడేమో రూములు నిండింటాయి అని. దీన్ని బట్టి జీవీ రెడ్డి గారు చెప్తా వచ్చాడు. నేను ఏమంటే వీళ్ళు పోతున్నారు, ఎందుకు పోతున్నారు, మరి ఏమి సాధించారు అన్నప్పుడు దాదాపు 9 సంవత్సరాలు 6 నెలలు అనుకోండి, కనీసం 9 సంవత్సరాలు 9 నెలలుగా నరేంద్ర మోడీ గారు గవర్నమెంటే జరుగుతా ఉంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. తర్వాత ఆయన బలం పెరిగిందని కూడా అంటా ఉన్నారు. ఆయన బలం పెరిగినా బలం తరిగినా, బలం ఉన్నప్పుడు బలం లేనప్పుడు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక్క అంశం విషయంలో కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ వస్తుందని అనుకోలేదు, వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి మన డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చడం లేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. నిన్నగా మొన్న 2 days బ్యాక్ కూడా ఆయన అదే చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే మేలు, జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఘాటుగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమంటే అసలు ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశాడు నరేంద్ర మోడీ, కాబట్టి దీనిపై నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తానని చెప్పి తన 2 మంత్రులు ఉంటే వాళ్ళతో కూడా రాజీనామా పెట్టించి ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో పోయి భారీ ఎత్తున ఒక ధర్నా కూడా చేపట్టాడు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అంగీకరిస్తున్న అంశం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేయలేదు, అసలు పార్లమెంట్ లో ఇచ్చిన అంశాలు కూడా వారు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని అందరం కూడా చెప్పాము. మాకంటే బాగా మీడియా కూడా పదే ఈ అంశాలు మీరు ఎత్తి చూపారు. కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా కానీ
ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరికి కూడా ఒకే అభిప్రాయం ఉంది, ఈ రాష్ట్రానికి 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతూ ఉంది అని. అంతకుముందు కూడా అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆ రోజు అప్రజాస్వామికంగా చేశారని అది కూడా ఒక వాదన ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు ఒకరికంటే ఒకరు పరిగెత్తుకుని పోయి ఒకరు పగలు కలిస్తే ఒకరు రాత్రి కలుస్తా ఉన్నారంటే మరి ఎవరి ప్రయోజనాల కోసం కలుస్తా ఉన్నారు, రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని కలుస్తా ఉన్నారు, ఏం మేలు జరుగుతుందని కలుస్తా ఉన్నారు, దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఏదో ఒక సిపిఐగా మేము విమర్శించడమో లేదా వెంకటకృష్ణ గారు ఒక యాంకర్ గా ఉండి అక్కడి నుంచి మాట్లాడమో కాదు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి అందరు కూడా మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అన్ని పార్టీలు మాట్లాడినాయి. వారు ఏమీ చేయలేదు, రాష్ట్రానికి అన్యాయం చేశారని. మరి ఇవాళ ఒకరికంటే ఒకరు పరిగెత్తుకుని పోయి నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మన భారతదేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే ఇవాళ అందరు కూడా భయపడిపోతా ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఇవాళ ఒక కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెడతామని బెదిరిస్తా ఉన్నారు. ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియాని దాదాపు 1 సంవత్సర కాలంగా ఆయన జైల్లోనే పెట్టారు. కాబట్టి ఏమంటే బాను ఒకటే చెప్తా, బాను 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఢిల్లీలో అన్నారు, ఆయన జైల్లో పెట్టారు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు జరిగింది. ఓన్లీ 1 మినిట్ వాళ్ళు బేర్ మీ 1 మినిట్. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఆమె ఏదో సాధారణంగా ఇచ్చేది కాదు, ఆమె ఎట్లా మాట్లాడదు కూడా, చాలా చక్కగా బాగా ఆచితూచి మాట్లాడుతుంది. అందులో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె మొత్తం వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసింది. వాట్ యాక్షన్ హ్యాస్ టేకెన్? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లిక్కర్ స్కామ్ చేశాడు, గత 4 సంవత్సరాలుగా జరుగుతా ఉందని చెప్పి ఆమె వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ గారికి ఇస్తే దానిపైన ఏం చేశారు అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకము, మీకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక రకము. కాబట్టి వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు. మీడియాలో చెప్తా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడా? లేదు. మాకేం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకు భయపడేదానికి చిన్నపిల్లల భయపడేదానికి చిన్నపిల్లల చెప్పండి. 53 రోజులు జైల్లో పెట్టే శక్తి అతనికి లేదు. రామకృష్ణ, మీరు వయసులో పెద్దలు, మీరు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. మేము తప్పులు చేస్తుంటే దేశ ప్రజలు మళ్ళీ బీజేపీని కోరుకుంటున్నారు. భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు దేశం రాష్ట్రానికి సీట్లు రావు, మీకు ఓట్లు రావు, సీట్లు రావు. కాబట్టి నరేంద్ర మోడీ గారు సీట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీని మాట్లాడడానికి. ప్లీజ్ భాను గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి. భాను గారు దాని మీద ఏమంటే మీరు వెంకటకృష్ణ గారు ఒకటే మాట చెప్తా. వెంకటకృష్ణ గారు, ఇవాళ దేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తా ఉన్నారు. బెదిరించి మీరు ఎన్డీఏ కూటమిలో చేరతారా లేదా, మాకు మద్దతు ఇస్తారా లేదా అని అందరినీ బెదిరిస్తా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు బెదిరిపోయి చేరుతా ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే మన దేశ స్వాతంత్రానికి అసలు దానికి విలువ లేదు. అదే కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇండియాలో కాదు, భారతదేశంలో ఇప్పుడు కొత్త స్లోగన్ వచ్చింది, లొంగితే జగన్ ప్రశ్నిస్తే స్వరేన్ అని కొత్త స్లోగన్ వచ్చింది. లొంగితే జగన్ లేకపోతే స్వరేన్. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్, పురంధరేశ్వరి గారు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, సెంట్రల్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి, ఆచితూచి మాట్లాడుతుంది, ఆమె అడ్డదిడ్డంగా మాట్లాడదు. అలాంటి ఆమె వ్రాతపూర్వకంగా మెమరాండం తయారు చేసుకుని పోయి
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతా ఉందని హోమ్ మినిస్టర్ గారికి సాక్షాత్తు ఈ దేశ హోమ్ మినిస్టర్ గారికి ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోరండి? ఇప్పుడు అదే ఇప్పుడు అలా ఉంది 5 సంవత్సరాల నుంచి 5 ఏళ్ల నుంచి అలా జరుగుతుంటే కూడా కేంద్రం పట్టించుకోలేదు అనేది ఒక విమర్శ ఏపీలో చాలా బలంగా ఉంది. ఇదే విమర్శలు చేస్తూ చేస్తూ జగన్మోహన్ రెడ్డితో ఇబ్బందులు పడుతూ చివరికి ఊహించుకు కూడా ఉండడం ఆయన జీవితంలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో గడిపి బయటకు వచ్చి మొన్న సడన్ గా ఢిల్లీ నుంచి కబురు వచ్చింది, ఆహ్వానం వచ్చింది, వెళ్ళడం, మీటింగ్ పెట్టడం, కలిసి రావడం. ఇది దేనికి సంకేతం? ఆయన కలిస్తే ఈయన ఎందుకు పరిగెట్టారు? ఇది యాదృచ్ఛికమా లేకపోతే ప్లాన్డా? అయితే వెళ్ళిన తర్వాత చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ అంశాలు ఉన్నాయి? రాష్ట్రానికి సంబంధించి చర్చించడానికి ఏం లేదు, ఇంకా అయిపోయింది. రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమన్నా మాట్లాడదలుచుకుంటే ఇప్పటికే మాట్లాడి ఉండాలి, అది ఏది మాట్లాడినట్టు అక్కడ కనపడదు మనకి. మిగిలిందల్లా ఇప్పుడు ఎన్నికలు, రాజకీయం, ఓట్లు, పొత్తులు, వీటి గురించే మాట్లాడాలి. ఈయన మాట్లాడినా ఆయన మాట్లాడినా, ఆయన వెళ్ళారు వచ్చారు మాట్లాడారా పొత్తుల గురించి ఏదో నడుస్తూ ఉంది. ఈయన ఏం మాట్లాడాడు పొత్తులకు సంబంధించి? ఈయన దగ్గర ఏమన్నా పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నట్టుంది. పుల్లారావు గారు కదండి. ఓకే ఓకే బాగానే ఉంది ఇప్పుడు. ఇప్పుడు బాగానే చెప్పండి. యా, పుల్లారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విశ్లేషించమంటే మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎందుకంటే ఇది హడావుడిగా వచ్చిన పర్యటన, చంద్రబాబు నాయుడు గారు బయలుదేరుతున్నారు అనగానే వీళ్ళు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పుడు వచ్చి కలిసిన తర్వాత ఏం చర్చించారు అనేదే ప్రశ్న. వీళ్ళు చెప్పే రాష్ట్ర సమస్యలు, పోలవరం, ఇదంతా ఉత్తుత్తి కబుర్లే, కానీ ఏం చర్చించే అవకాశం ఉందనే దాని మీద మీకు ఏమన్నా అంచనాకు అందుతోందా? ఒకటి ఎలక్షన్, ఓట్లు, పొత్తులు, ఇది తప్ప ఇంక ఏమి డిస్కషన్ ఉండదు. ఆ 2000 కోట్లు ఇవ్వండి, 5000 కోట్లు ఇవ్వండి, ఏ ఉండవు. ఇంకా డైరెక్ట్ పాలిటిక్స్. ఇది పాలిటిక్స్ సీజన్. ఇవాళ 3 భారత రత్నాలు ఇచ్చారు, ఇంకో 2-3 ఇవ్వచ్చు వచ్చి రాబోయే 2 రోజుల్లో. పాలిటిక్స్ మనకేమన్నా అవకాశం ఉందా? మనకి ఉండొచ్చు. నేను అనుకుంటున్నా ఒక తెలుగు వ్యక్తికి ఇవ్వచ్చు. ఆయన పేరు మీకు తెలుసు. మనలో ఇక్కడ ప్యానెల్లో సార్ బలవారు తెలుగు ప్యానెల్లో నేను జీవీ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరేంటంటే బ్రతుకున్న వాళ్ళు ఇందిరాగాంధీను నెహ్రూ వేరే తీసుకున్నారు, మిగతా అది మరి అంత మంచిదే కదా. సో అద్వానీ గారికి ఇచ్చారు కదా సార్, కొన్ని రోజులు ఆగాలి. జీవీ రెడ్డి గారు అద్వానీ గారికి ఇచ్చారు, అద్వానీ గారికి ఇచ్చారు. ఓకే, సో దేర్ఫోర్ ఇది ప్యూర్ పాలిటిక్స్. తప్పకుండా నేను అనుకుంటున్నా ఆయన వెళ్ళింది బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా, చంద్రబాబు నాయుడు, జనసేన, పవన్ కళ్యాణ్తో అని మాత్రం అది డిస్కషన్ ఉంటుంది కదా న్యాచురల్ గా. గంటన్నర కూర్చున్నారంటే ఆయన టైం ఇవ్వటం, ఈయన మాట్లాడటం, తప్పకుండా ఇదే ఫోకస్. అయితే నేను మొదలు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా, బీజేపీకి పొత్తు కావాలి ఆంధ్రప్రదేశ్ లో, లేకపోతే ఉపయోగం లేదు. స్నేహం తర్వాత ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతే మళ్ళీ ఆయన మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పేది అది పెద్ద ఉపయోగం కాదు మోడీ గారికి. ఏదో రాజ్యసభలో ఇక్కడ అక్కడ ఏదో ఉపయోగం సరే. అప్పుడు ప్రీ పోల్ అలయన్స్ కావాలి బీజేపీకి. పార్లమెంట్ సెషన్ ఇవాళ రేపు అయిపోతుంది. సో టైమింగ్ అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారిని పిలవటం, ఏమైనా పొత్తు డిస్కస్ చేశారా? ఎస్. సెటిల్ అయిందా? తెలీదు. అది ఇంకా ఇది పార్లమెంట్ సెషన్ శనివారం అయిపోయాక అనౌన్స్ చేస్తారు అది పొత్తు పెట్టుకున్నామని ఎవరితో. తప్పకుండా ఇది పాలిటిక్స్ లో తప్పు లేదనుకుంటున్నాను వికే గారు. మనం మాట్లాడుకోవటం, పొత్తులు చేసుకోవటం, మీతో ఇష్టం. తప్పేలా అవుతుంది? రాజకీయాల్లో ఎవరితో అయినా కలుస్తారు, తప్పేలా అవుతుంది? తప్పు కాదు. సో ఆ విషయమే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేశాయి. 2019లో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేశాయి. ఇప్పుడు మళ్ళీ 2024కు వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయి పొత్తు కుదిరితే. ఏముంది అందులో? కరెక్ట్. చాలా లెజిటిమేట్ గా నా వ్యూలో పార్లమెంటరీ డెమోక్రసీలో తప్పేం లేదు, చేసుకోవటం బాగా చేసుకున్నారు. కానీ ఎవరితో పొత్తు? ఆంధ్రప్రదేశ్ ఆయన వెళ్ళి పొత్తు ఆఫర్ చేశారా? నాతో ఉండండి, వీరే జనసేనతో ఎందుకు, లేకపోతే టీడీపీ అన్నారా? లేకపోతే ఎవరితో వద్దన్నారా?
ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరితో వద్దంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరితో వద్దని చెప్పే ధైర్యము హక్కు ఈయనకెక్కడిది, కానీ అయితే గీతే వాళ్ళతో ఎందుకు సార్ మేము ఉంటాం అంటే అంటాడేమో, అంతే కదా. అది పెద్ద విషయం, అది పెద్ద విషయం. దానికి పునాది ఇప్పుడు ఆశ్చర్యపోకర్లేదు మీరు. నేను అది కరెక్ట్ కాకపోతే ఆక్షేపించొద్దు నన్ను. ఏమున్నది, ఒక పెన్ను తీసుకుని ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నాం, బీహార్కి ఆంధ్రాకి ఇస్తున్నాము అలాంటి అంటే నాకేం ఆశ్చర్యం లేదు, దానికి తప్పు లేదు. అది చేస్తే అదొక పెద్ద డెవలప్మెంట్ గా అవుతుంది ఆ పని, దాని మీద ఆధారపడతారు. చాలా మనం ఇంకా 2-3 రోజుల్లో చాలా మార్పులు చూడొచ్చు అనుకుంటున్నా. మార్పులు అంటే పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏ రకంగా బీజేపీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు, కొట్టు పెట్టుకుంటారు. 5 సంవత్సరాలు అంటే ఎన్నోసార్లు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు ప్రపోజల్ మేము ఉంటామని ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు? ఉన్నదంటే నేను రాజకీయ నాయకులు ఎందుకు లేదంటారు. ఒక పాయింట్ మీరు ఒప్పుకుంటారు, మనం ఇద్దరు మిత్రులు కూడా జీవీ రెడ్డి గారు, రామకృష్ణ గారు, నరేంద్ర మోడీ గెలిచేస్తాడు, 500 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయి నేను అంటలేదు. ఆయనకి ట్రెండ్ బాగున్నారు కదా, బాగున్నదా లేదు? అవును, బాగున్నది. అది 300 ఎంపీలా, 270, 400 అది నేను అసలు లేదు. సో ట్రెండ్ బాగుంది, ఆయన ప్రధానమంత్రి అయిపోతున్నాడు అన్నాక ఇంక డిస్కషన్ ఏంటి? మీతో స్నేహం కావాలి, ముందలు కావాలా, తర్వాత అక్కర్లేని స్నేహం కావాలా? పుల్లారావు గారు ఒక్క నిమిషము తీసుకుంటాను. మనతో రఘురామకృష్ణరాజు గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు ఈ అంశం మీద మాట్లాడడానికి. వారి పార్టీ ఎంపీ, ముఖ్యమంత్రి గారి పార్టీ కదా వారు, ఇంకా ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిసిన ఆ భేటీ మీద అవుట్కమ్ ఏంటి? కొంతమంది అంటున్నారు పొత్తు వీరే ఆఫర్ ఇచ్చారు, వాళ్ళతో ఎందుకు సార్ మేము ఉంటాము అలయన్స్ లో అంటున్నారు, లేకపోతే మాకు ఆల్రెడీ 11 మంది రాజ్యసభ సభ్యులు అవుతారు, ఈ మూడిటితో కలిపి 11-12 అవుతారు, మేము ఎన్నికల తర్వాత కూడా మీతోనే ఉంటాము అని అంటున్నారు. సాక్షిలో మాత్రం పోలవరము, అప్పులు, ఇంకేదో రాష్ట్ర ప్రయోజనాలను రాసుకున్నారు వాళ్ళు. సో మీ అవుట్కమ్ మీరు చెప్తారా? అంటే అక్కడ ఈయన ఒక 55 నిమిషాల నుంచి గంట పాటు వెయిట్ చేసి, ఎందుకంటే ఈయన అక్కడికి ఇచ్చిన సమయానికి ఆ లోపల జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు ఇంతో వచ్చి సమ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. ఆ మీటింగ్ లో సుమారు ఒక గంట సేపు నడిచిన తర్వాత ఈయన లోపలికి ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి పాపం న్యూస్ ఛానల్స్ వాళ్ళు 1.5 గంటల పాటు సుదీర్ఘ చర్చలు అన్నారు. అంటే తెలియదు కదా ఈయన పక్కన రూమ్ లో పడేశారని. సో మీరు ఇలా బయట రాసుకున్నారు. బట్ యాక్చువల్ సమావేశం అయితే 25 నిమిషాల పాటు జరిగింది. రేపు సడన్ గా ఉభయ సభల్లో భారతీయ జనతా పార్టీ విప్ జారీ చేసిందండి. అందులో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫర్ అప్రూవల్. సో ఎవ్రీవన్ షల్ బి ప్రెజెంట్ అని చెప్పి ఆ విప్ లో పేర్కొనడం జరిగింది. ఏ బిల్లో తెలీదు, ఒక సడన్ గా ఒక సర్ప్రైజ్ బిల్ రేపు రాబోతోంది. సో బహుశా ఆ బిల్ వస్తుంది కాబట్టి మీ రాష్ట్ర వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయమని చెప్పి చెప్తే చెప్పుండొచ్చేమో అనేది నా ఊహ. అంటే కట్టసీగా అడుగుతారు కదా, తప్పేం లేదు కదా. కట్టసీగా బిల్ వస్తుంది, ఈ సపోర్ట్ చేయని చెప్పి చేసేస్తారు, అది వేరే విషయం. కానీ అడగపోయినా అసలు మేము ఎప్పుడు అసలు తానా అనకముందే మేము ఎప్పుడు తందానా అనే బ్యాచ్ మా పార్టీ వాళ్ళు. సో అంచేత దాని గురించి అసలు ఏమీ సెకండ్ థాటే లేదు. బట్ అయినా కట్టసీగా అడుగుతారు అంతే. అవునవును, అది కోసం అడుగుండొచ్చు. అంతకు మించి ఇంకెలాగో ఇట్ వాస్ డిసైడెడ్ కలిసే వెళ్తున్నారు కాబట్టి ఎన్డీఏలోకి డెఫినెట్ గా వీళ్ళనైతే ఆహ్వానించలేరు. ఇన్ఫాక్ట్ ఒక 3 సంవత్సరాల క్రితం మీకు గుర్తుంటే విజయసాయి రెడ్డి తన ఏదో కేబినెట్ లోకి తీసుకున్నట్టు మమ్మల్ని ఏదో పిలిపి ఎన్డీఏలో జాయిన్ అవ్వమన్నారని చెప్పి చాలా గట్టిగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడే నేను చెప్పాను, ఇవి విభిన్న ధృవాలు, ఈ పార్టీ ఫౌండర్ యొక్క సిద్ధాంతాలు వేరు, ఏదైనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు. అంటే వేరే కలయికలు రాజకీయాలన్న తర్వాత ఏదో చిన్న అడ్జస్ట్మెంట్లు ఉండొచ్చు, కానీ భావ సారూప్యత చాలా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి
నేను ఎన్డీఏలో జాయిన్ అవుతాను అని అడిగిన మాట వాస్తవం 3 సంవత్సరాల క్రితం. వీళ్ళు తిరస్కరించిన మాట కూడా వాస్తవం. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి మరి ఇతను అంత సిగ్గుపడిచి అడుగుంటాడో గతంలోనే రిఫ్యూజ్ చేశారు కాబట్టి రాజకీయాలు అది ఉండదు. అంటే లేకుండా అడిగితే అడిగి ఉండొచ్చు టెన్షన్ లో. అని మరి బయటకు వచ్చినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రం బావాల, ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రం అయితే బావాల. దాన్ని బట్టి ఎలా ఉందంటే మనం పర్సనల్ గా మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్ గా చెప్పుకుంటాం, డిఫరెంట్ గా చెప్పుకోవాలి. చిక్కటి చిరునవ్వులు అయితే లేవు. ఇంట్లో అప్పుడప్పుడు ఏదో చేస్తారంటారు కదా టీవీలు మొదలు కొడతారు, అలాంటి ముఖ చిత్రమే అనిపించింది. డెఫినెట్ గా వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. కానీ ఎంత ప్రెషర్ లో ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంత ప్రెషర్ లో ఉన్నా రాజు గారు, ఇవాళ యాక్సిడెంటల్ గా పివి నరసింహరావు గారికి భారతరత్న అనౌన్స్ అయింది కదా. అవునండి, అవునండి. ఇప్పుడు ఆయన బయటికి రాగానే తెలుగువాడు కాబట్టి, తెలుగు ముఖ్యమంత్రి అనుకోకుండా దొరికాడు కాబట్టి అక్కడ ఎంటైర్ నేషనల్ అండ్ లోకల్ రీజనల్ మీడియా మొత్తం ఆయన అడిగారు పివి దాని మీద రియాక్ట్ అవ్వమని. అసలు మామూలు నవ్వుకుంటూ అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చివరిలో సాయి రెడ్డి మాట్లాడతారు అనుకుంటూ కారు ఎక్కేశారు. అదేంటది మంచి అవకాశం కదా పివి నరసింహరావు గారు. అవకాశం అంటే అసలు పివి నరసింహరావు ఎవరో అతనికి తెలిసి ఉండాలి ముందు. అదేంటది? పివి నరసింహరావు గురించి జీవిడి కృష్ణమోహన్ రాసేవాళ్ళు. అది పివి నరసింహరావు గురించి ఎప్పుడో విని ఉంటారు తప్ప ఆయన ఎన్నాళ్ళు ఈయన ప్రధానమంత్రి చేశారు, ఆయన ఎన్ని భాషలు ఆయన వచ్చు, 14 భాషల్లో ఆయన భాషా కోవిదుడు, ఇవన్నీ ఆయన మరి గతంలో ఏ మినిస్ట్రీలు చేశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ చేశారు, ఇవన్నీ కూడా ఇతనికి ఉన్న జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అండి బేసిక్ గా. పైగా చూసి చదవడానికి అలవాటు పడిపోయి ఆ ఒరిజినాలిటీ అంతా పోతుందండి. జీవిడి కృష్ణమోహన్ లాంటి రావడం ఈ ప్రశ్న అడుగుతారని తెలుసుంటే, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు వచ్చింది ఇది పివి గారిది. లేదంటే కనీసం 2-3 లైన్లన్నా రాసిచ్చుంటూ చదువుండేవాడు. ఇప్పుడు 175 అసెంబ్లీ 25 పార్లమెంటుల్లో మేము నెగ్గుతామని చెప్పడానికి కూడా కాగితం చూసి చదివి చెప్తున్నానండి ఈ మధ్య నేను. సో అంచేత ఆయన ఒరిజినల్ గా మాట్లాడగలిగిన కెపాసిటీ పోయింది కాబట్టి ఒక రకంగా పరువు దక్కించుకున్నట్టు అయింది. విజయసాయి రెడ్డి గారిని అడిగైనా 4 మాటలు తెలుసుకుని చెప్పొచ్చు కదా ఒకవేళ మీరు అన్నట్టయితే. పబ్లిక్ గా దొరికే ఏమి తెలియదన్న సంగతి. హౌ కెన్ హి ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్, ఎగ్జిబిట్ హిమ్సెల్ఫ్. ఏదో సీరియస్ గా వెళ్ళిపోయారు. కానీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి అయితే అతను అడుగుతాం, ముందు నువ్వు చెప్పని చెప్పి కూడా మీడియా వాళ్ళు అంటాం, అక్కడ మంచి టర్నింగ్ పాయింట్. అవును అన్నారా అట్లా? అన్నారు మీడియా వాళ్ళు. ఈజ్ నాట్ ద చీఫ్ మినిస్టర్ వెన్ హి బికమ్ సీఎం వి విల్ ఆస్క్ అన్నారు. సో అయినా సరే ఈయన అలా దండం పెట్టేసి ఈయన మురిసిపోయి ఉంటాడే, విజయసాయి రెడ్డి గారు మురిసిపోయి ఉంటాడే. ఆయన మురిసిపోయి ఉంటాడు. అది సార్ రామకృష్ణ గారు నమస్కారం. అవకాశం ఇస్తున్నారా? విజయసాయి రెడ్డి గారికి అవకాశం లేదండి, ఛాన్స్ లేదు కదా. ఈ ఎలక్షన్ తో మా ముఖ్యమంత్రి గారు సెలవు తీసుకుంటారండి. అదే మరి విజయసాయి రెడ్డి పేరు అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కదా మీరు. కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది అన్యాయంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మా పార్టీ మళ్ళీ వచ్చే సమస్య లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. అక్కడ ఉన్న మా జీవికి భానుప్రకాష్ గారికి, పెద్దలు పుల్లారావు గారికి, రామకృష్ణ గారికి అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. త్రిపుర సార్ చెప్పింది మాత్రం 100% వాస్తవం. ఒకసారి పుల్లారావు గారు కంక్లూడ్ చేయండి. ఆయన స్క్రిప్ట్ ప్రధాని గారు ఇది మాత్రం క్లారిటీ ఇవ్వాలి. పివి నరసింహారావు గారు దేశానికి చేసినటువంటి మహోన్నతమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అందుకే అది అడిగేట్లుగా ఒక్కసారిగా తప్పించుకొని పోయాడు. భారతదేశం గురించి తెలిసిన ఏ ఒక్కడికైనా పివి నరసింహారావు గురించి ఈయనకు తెలియదంటే మళ్ళీ అందరికి తెలుసు దేశంలో, ఈయనకు తెలియదు అంటున్నాను నేను అనేది. నువ్వు రాజుగారు కలిసి మరి ర్యాగింగ్ ఎక్కువ చేసేస్తా. ర్యాగింగ్ ఏంటి సార్? లేకపోతే ఒక మాజీ భారత ప్రధాని సార్ పుల్లారావు సార్ చెప్పండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో
నువ్వు పిలిపించి పెట్టమలేదు ప్రెస్ మీట్. అదైతే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అది ఒక్క మాట చెప్పడానికి ఏంటి? కాదు, అదైతే క్షమించరాని నేరమే. ఎందుకంటే తెలుగు మహానుభావుడు, మామూలు వ్యక్తి అనడానికి కూడా ఉన్నాడు కదా పివి నరసింహారావు గారిని. పార్టీలకు అతీతంగా గౌరవించిన వ్యక్తి. మహామేధావి, బహుభాషా కోవిదుడు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబేతర ప్రధానమంత్రుల్లో 3-4 ఆయన ఒకడు. దిగ్విజయంగా 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసి భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ లాంటి ఒక గొప్ప ఆర్థికవేత్తని తన వారసుడిగా దేశానికి అందించిన గొప్పవాడు పివి నరసింహారావు. అలాంటి వాడికి భారతరత్న వస్తే ఆ మీడియా వాళ్ళు లక్కీగా తెలుగు ముఖ్యమంత్రి లక్కీగా ఎదురైతే అడిగారు మా పివి నరసింహారావుకి భారతరత్న వచ్చింది, స్పందిస్తారా అని. అరే అసలు అదేంటో, అది ఏమీ అర్థం కాని నవ్వా లేకపోతే నిర్లక్ష్యపు నవ్వా, ఏమీ అర్థం కాని వెళ్ళిపోయారు పుల్లారావు గారు. దాని ఎలా ఒకటే అది మరి షాక్ అయిపోయారో ఏంటో కానీ ఆయన కూడా ఒక సంబంధం ఉన్న పివి నరసింహారావు గారికి. ఆయన కూర్చి పివి నరసింహారావు గారు కూడా కూర్చున్నారు కదా, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చేశారు కదా. అవును, ముఖ్యమంత్రి ఆయన వెనకాల తిరిగి తల వెనకాల చూస్తే పివి నరసింహారావు పేరు కూడా ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆయన కూర్చున్న కుర్చీ ఉన్నాయో లేవో అన్ని తీసేస్తుంటారు, ఎవరు ఉండకూడదు. అదే సో అది ఒక పరిస్థితి. ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తే పాలిటిక్స్, మీరు పాలిటిక్స్ తో ఇలాగవుతారు అలాగవుతారు మీరు ఎన్నో చూసుకోవాలి ఇలాగా మీడియాలో. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆయన కలిసి వచ్చాక మోడీ గారు నిజంగా పొలిటికల్, నిజంగా అంటే మీరు చూసారా, మీరు విన్నారా, మీరు నన్ను అడిగితే నేను చెప్పను. నా గెస్ ఏమిటంటే తప్పకుండా పాలిటిక్స్ డిస్కస్ చేసి, తప్పకుండా ఎలక్షన్ పాలిటిక్స్ డిస్కస్ చేశారు. ఎలక్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి, వాళ్ళకి పొట్టు లేకపోతే ఏ ఎలక్షన్ ఉంటుంది? మీ దారి మీది, నా దారి నాది. నేను ఆఫర్ చేస్తే మీరు రియాక్ట్ చేయాలి, అంతే కదా. సో అందువల్ల మనం ఇది ఒక పెద్ద డిస్కషన్ 10 నిమిషాలు ఉన్నాయి, 20 నిమిషాలు ఉన్నాయి, ఒక్క పాయింట్ మీద డిస్కస్ చేసి ఉంటే ఇదే పాలిటిక్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి, ఇది ఎలాగా. ఎక్కడో చూశాను మరి ఒక స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినట్టుగానో ఏంటో, 5 years నేను సపోర్ట్ చేశాను కదా, మరి నా పొలిటికల్ గా నా ఇంట్రెస్ట్ కూడా మీరు కాపాడాలని ఎవరో చెప్పినట్టుగా మాత్రం చూశాను అది ఈ విషయంలో. అందువల్ల ఇది తప్పకుండా మనకి ఎలాంటి పరిణామాలు ఉంటాయో రాబోయే 2-3 రోజుల్లో మనకి తెలుస్తాయి. కొత్త ఆఫర్ చేశారా లేదా బయటకు వచ్చేస్తారు న్యూస్. ఏది రెండో మనిషికి చెప్పగానే కొన్ని రోజుల వరకు ఉంటుంది, బయటకు వచ్చేస్తారు. సో దాన్ని బట్టి మనం చూడాలి. వాళ్ళ చెప్పకపోయినా వాళ్ళ కదలికలను బట్టి 2 రోజుల్లో 3 రోజుల్లో పసిగట్టేస్తాంలే, అదేం పెద్ద ఇష్యూ కాదులే కానీ, దాస్తే దాగేది కాదులే కానీ. కాకపోతే రాజుగారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఒక ఇంపార్టెంట్ బిల్ ఒకటి పెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో కొంచెం దానికి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అది ఆయన పిలిచి అడిగే అంత అవసరం కట్టసి కాల్ అయి ఉండొచ్చు, అంతే. ఏదో అంతే కట్టసి కాల్ అడగకపోయినా కూడా వేసేస్తారని తెలుసు కానీ, కాకపోతే ఏంటంటే సార్ చెప్పండి, బీజేపీ వాళ్ళకంటే ముందే వీళ్ళు చేతులు ఎత్తే రెడీగా ఉంటే అదే చెప్తున్నా నేను కూడా. కాకపోతే ఏంటంటే ఏదో కటసీగా చెప్పడం అనేది అనుకున్నారు, లేకపోతే ఈయన కూడా అడిగాడు కాబట్టి సరే 2 పనులు అవుతాయని పిలిచి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు రాజకీయ పరంగా చర్చ జరిగింది అని అనుకుంటే ఏదైనా 1%, 2% ఏదో 10% అయినా వైసీపీ పొత్తు మేము ఉంటాము, ఎన్డీఏకి మేము కలుస్తామని అంటే టీడీపీ జనసేనని కాదని ఆఫర్ చేసే అవకాశం ఏమైనా ఉందా మోడీ గారు? అదే నాకు దండం పెడతారు ఏంటండి మీరు? నీ ప్రశ్న అడగొద్దనే ముందుగానే. అదే మీ పార్టీలో ఇంకొక 2-3 ఉన్నారు, వాళ్ళు అడిగితే ఏమో అవకాశం ఉంటే చేసుకుంటారు అని అంటారు. లేదన్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారు నిన్ననే మూడ్ ఆఫ్ ద నేషన్ అని వచ్చింది ఒకసారి మొత్తం. మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ, మూడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ మోడీ. ఈ రోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పి, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని కావాలని చెప్పి దాదాపు మీరు అంటే ఈ సర్వే రిపోర్ట్స్ లో మీరు కానీ కొన్ని గమనించినట్టయితే అత్యధిక స్టేట్స్ లో 50% పైన ఉంది మాకు ఓట్ షేర్, 50% పైన ఉంది దేశంలో.
ఫ్యాక్ట్, అది అందులో డౌట్ లేదు. కానీ సీట్లు కాబట్టి కాకపోతే ఇక్కడ కంఫర్ట్ గా భారతీయ జనతా పార్టీ మేము కంఫర్ట్ గా 350 స్థానాలు, ఎన్డీఏ అదే ఇస్తే 400 స్థానాలు, టార్గెట్ 400 తో మేము పోతున్నాం ముందరికి. దేశ ప్రజలు మాకు అది ఇస్తారని చెప్పి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీద ఇష్టం లేక, నరేంద్ర మోడీ గారి మీద పరిపాలన మీద ఇష్టం లేక కొంతమంది విమర్శలు చేస్తుంటారు. అది వారి విజ్ఞతకే. అంటే భాను ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఓకే, దేశంలో నంబరు అంత కొద్దిగా అటు ఇటు అయినా కూడా మళ్ళీ బీజేపీ అధికారం, మోడీ ప్రధానమంత్రి అనేది ఫిక్స్డ్ గా కనపడుతోంది, అందులో సందేహం లేదు. కానీ కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు, లేకపోతే గఫూర్ గారు, అప్పుడప్పుడు గఫూర్ గారు వస్తారు మనకి డిబేట్స్ కి, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏమంటారంటే అసలు బీజేపీయే విలన్. మొన్న కూడా అన్నారు కదా, మీరు ఉన్నారు కదా, బీజేపీయే విలన్, జగన్ ఫస్ట్ విలన్ అయితే బీజేపీ సెకండ్ విలన్. లేకపోతే బాను అన్న ఒక్క మాట, అసలు బీజేపీయే ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేసింది, తీరని నష్టం చేసింది, ఇలాంటి విమర్శలు చాలా బలంగా చేస్తున్నారు. ఏమాట కామాట ప్రజల్లో కూడా ఉంది, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, మీరు కూడా ఒప్పుకుంటారు అది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు అంత ఇది జగన్మోహన్ రెడ్డికి సహకరించారంటే ఏం సహకరించారు? జగన్మోహన్ రెడ్డికి అప్పులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్రం అప్పులు ఇవ్వకపోతే వాళ్ళ ఉద్యోగులకు జీతాలు లేవు, ఆకలి సాగులు చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీలో ఆకలి సాగులు చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళు? కేంద్రం ఆ రకంగా రాష్ట్రాని కోసం సహకరించిందనే విషయాన్ని రామకృష్ణ గారు కానీ, గఫూర్ గారు కానీ, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు? భాను గారు, మోడీ గారు ఎంత చేసినా వాళ్ళకి కనపడదు, వినపడదన్న. మోడీ గారు ఎంత చేసినా కమ్యూనిస్ట్ నాయకులకి కనపడదు, వినపడదు. ఎందుకంటే మేము మంచి చేసినా వాళ్ళకి చెడుగానే కనపడుతుంది. దానికి అర్థం కాలేదు మీకు? నేను కరెక్ట్ అడిగాను, సిన్సియర్ గా రీసెర్చ్ చేసి అడిగాను. అప్పులు కనుక నిజమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ చేస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో, అది ఎంత నష్టదాయకమో రాష్ట్రానికి. నిజానికి ఆయనకు అప్పులే ఇవ్వకపోతే మీకు జీతాలు కానీ, ఉద్యోగులకి సోషల్ పెన్షన్స్ కానీ, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ కానీ, లేకపోతే స్కూల్ పిల్లలకు సంబంధించిన హాస్టల్స్ నడిచే విషయంలో కానీ, లేకపోతే పోషణ విషయంలో కానీ ఎన్నో సెంట్రల్ స్కీమ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఎట్లా నడుస్తాయండి? అంగన్వాడీ వర్కర్లు కానీ వాళ్ళకి జీతాలు ఎవరు? సెంట్రల్ వర్కర్సే. కరెక్టే. అంటే మీకు ఏమంటారంటే అమరావతి విషయంలో సైలెంట్, దాని గురించి మాట్లాడలేదు. పోలవరం ముందుకు సాగలేదు, ఇట్లాంటివి అంటున్నారు. ఓకే, అదేమన్నా కొద్దిగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆర్థికంగా ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోకుండా కొద్దిగా అప్పులే కావాలి. ఏమంటే ఎక్కడ తెచ్చేవాడు? ఈ ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులు ఉండరా? మిగతా రాష్ట్రాల్లో లేరా? మిగతా రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ బాగుందండి, అప్పులు తేలేదు, చచ్చిపోయింది. సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జెన్కో ఎంప్లాయీస్, ట్రాన్స్కో ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తున్నారు. జెన్కో తెలుసు, జీతాలు పెంచమని కాదు, జీతాలు ఇమ్మని, పిఆర్సీ ఇమ్మని కాదు, జీతాలు ఇమ్మని. అదే బాస్, నేను అదే చెప్తున్నా. కాదు జీవి, ఏపీలో అడ్మినిస్ట్రేషన్ చచ్చిపోయింది కాబట్టి ఉద్యోగులు ఇదైపోతారు. మరి అప్పులుండి బట్టి ఆ మాత్రం జీతాలు వస్తున్నాయి. అది కూడా 10వ తారీఖు 15వ తారీఖు అంట. రామకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మన రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగింది చూస్తే మొదటి 3 నెలలు వదిలిపెట్టండి, ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అది మంచి గాని చెడు గాని వాళ్ళ సహకారం ఉంది. దాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఈవెన్ కేసుల విషయంలో కూడా వీళ్ళు పక్కాగా కేంద్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సహకరించారు. వెరీ సింపుల్, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఆ సిబిఐ దర్యాప్తు పేరుతో సహకరించారు. ఆయన కేసులు కానీ కోర్టుకు అటెండ్ కాకపోయినా కూడా సహకరించారు. కాబట్టి ఏమంటే వాళ్ళు ఇన్నాళ్ళు అంతా కలిసి ప్రయాణం చేశారు. దానికి ఒక రీజన్ కూడా ఉంది, పొలిటికల్ రీజన్. ఏమంటే అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో వాళ్ళకి వత్తాసుకుని నిలబడ్డాడు. లోక్సభలో, రాజ్యసభలో ప్రతి అంశం విషయంలో వారు అడిగినా అడగకపోయినా సరే వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమంటే ఇప్పుడు పరస్పర సహకారంతో వారు కొనసాగి తీరా ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి పెరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నారు. నేను అమరావతి రాజధాని విషయంలో ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అరే ఒక మాట నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ, అయ్యా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి దానికి అక్కడ శంకుస్థాపన చేశారు, నీవెందుకు 3 రాజధానులు అంటా ఉన్నావు, ఎందుకు మారుస్తా ఉన్నావు, ఎందుకు అసెంబ్లీలో బిల్లు పెడతా ఉన్నావు, దీనివల్ల ప్రాంతీయ వైషమ్యాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు అని ఒక్క మాట చెప్పలే. వారు చెప్పింటే ఆయన ముందుకు సాగిండేవాడు కాదు.
రాష్ట్రం ఈ రకంగా రావణ కష్టం అయిండేది కాదు. రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయిన తర్వాత ఇవాళ తగుదనమ్మా అంటూ ఆయన ఇట్లు చేశాడు అట్లు చేశాడని అన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు మేము ఏ రోజు నుంచి మాట్లాడుతున్నామన్నా? భాను ప్రకాష్, ఇప్పుడు నేను రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎవరిని నేను తప్పు పట్టడంలే. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పోతా ఉన్నాయి. వాళ్ళు ఏనాడు చెప్పలే వాళ్ళు, అయ్యా నువ్వు ఎందుకు 3 రాజధానులు అంటా ఉన్నావు, ఎందుకు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా పరిపాలన చేస్తా ఉన్నావు, ఎందుకు నువ్వు కాన్స్టిట్యూషన్ గౌరవించడంలో నువ్వు ఏనాడు చెప్పలే. తర్వాత ఆయన అడ్డదిడ్డంగా అప్పులు చేస్తా ఉంటే సహకరించారు. ముఖ్యమంత్రి విన్నాడా? కేరళలో మీ ప్రభుత్వాన్ని చెప్పా మీ ముఖ్యమంత్రి గారు విన్నారా? విన్నారు. ప్రభుత్వాన్ని అప్పులు విన్నారు. అక్కడ మాత్రం ఏం వినరు, అక్కడ మాత్రం ఏం వినరు. ఆంధ్రప్రదేశ్ మాత్రం వినాలి. మీ రాష్ట్రంలో చేస్తే కరెక్టా? కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా చేస్తామో చెప్పండి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతున్నారు చెప్పండి. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ గురువులు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తానే ఉంది. మీకు చెప్పాలా చెప్పండి. ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తారు. మీకు చెప్పాలా చెప్పండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అమరావతి ఒకే రాజధాని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మా మాటే ప్రధానమంత్రి గారి మాట. భారతీయ జనతా పార్టీ ఒకే లైన్ లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంతా ఒకే లైన్ లో ఉంటుందన్నా. మీరు ఒక ఫిక్స్డ్ అజెండాతో వస్తారు. మీరు ఒక ఫిక్స్డ్ అజెండాతో వస్తారు. భారతీయ జనతా పార్టీ ఫైనల్ గా భానుగారు ఒక మాట చెప్పండి. ఇంత మీరు ఢిల్లీలోనే ఉన్నారు 3 రోజుల నుంచి. పొత్తు ఫైనల్ అయిందా టీడీపీ జనసేనతో? పొత్తు విషయం మాకు తెలియదన్నా. మా రాష్ట్ర సెంట్రల్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఏం తెలియదన్నా. పొత్తు విషయం మా సెంట్రల్ పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మాకన్నా ముందే మీకే తెలుస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం. మాకు తెలిస్తే నేనే మీకు చెప్తాలే పొత్తు కుదిరింది. భానుకు అన్ని తెలిసే ఏం మాట్లాడంతే. అదే అందుకే అంటా నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు అండ్ రామకృష్ణ గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.